వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. తెలంగాణ డిగ్రీ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఈరోజు చేస్తారు. సో మనకు పేపర్ ఆర్టికల్గా చూసుకుంటే ఈరోజు సీట్ అలాట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో వచ్చేసి మొత్తం 42,016 మంది విద్యార్థులు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే 27,213 మంది. సో మొత్తం టోటల్గా 42,016 మందికి ఈరోజు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. మరి సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు అంటే, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే 3:30 to 4 మధ్యన రిలీజ్ చేశారు. అంటే ఆఫ్టర్ 4 o'clock రిలీజ్ చేశారు. మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి టైం అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ రిలీజ్ చేస్తేనేమో మార్నింగ్ 1 o'clock వరకు రిలీజ్ చేస్తారు, లేదు అంటే 4 o'clock తర్వాత రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక ఫ్లాష్ న్యూస్లో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అని ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫ్లాష్ న్యూస్లో పడ్డ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ అని గ్రీన్లో కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ దోస్త్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజ్ వచ్చిందనేది అక్కడ మీకు పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చూసుకుంటే మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. జస్ట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.